కైవల్యం కోసమే తపస్సు చేయాలి. అర్జునుడి ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ తపస్సు అంటే అంతే, అలాగే వెళ్ళాలి. చెప్పుకున్నాక భానుగుడి జంక్షన్లో కూర్చొని తపస్సు, జగన్నాథపురం వంతెన మీద కూర్చొని తపస్సు కుదిరే పని కాదు. వచ్చిపోయే వాహనాల నెంబర్లు లెక్కెట్టుకోవాలంతే. అది ఎక్కడున్నా నా మనసు లగ్నం, ఇవన్నీ వంకర మాటలు. అక్కడే లగ్నం కానీ ఇక్కడే అవుతుంది. దానికి తగిన ప్రదేశం. మన ఇంట్లోనైనా సరే మనం తపస్సు చేయాలంటే తలుపులు వేసేయాలి, చెడత వేసేయాలి, సెల్ ఫోన్ ఆపేయాలి, టీవీ ఆపేయాలి. మనం ఒక్కడమే ఉండాలి. భార్య ఉండదు, భర్త ఉండదు. భార్య స్మరణ జపం చేస్తే భర్త లేనప్పుడే చేయాలి, భర్త పక్కన ఉండగా చేయకూడదు. ఇద్దరం కలిసి చేద్దాం, సంసారం కాదమ్మా ఇది జపం. తోడు నీడ దూడ పేడ కుదరదు ఇక్కడ. శుభ్రంగా తలుపేసేయాలి, కుదరదు. తలుపు తీస్తే ఏదో ఒకటి వస్తుంది అక్కడి నుంచి. చెడత వేసేయాలి ఓ మూలకు, మనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ. మళ్ళీ ఈశాన్య మూలాన్ని లెక్కలెట్టకండి, నీ మనసు ఎక్కడ కుదిరితే అక్కడ కూర్చోవాలి. మనకు సుఖమైన ఆసనం పద్మాసనం, పద్మాసనం కాకపోతే ఇంకో సరళాసనం కూర్చో, ఏదో కూర్చో. అది పెద్ద సమస్య కాదు, మనసు నిలబడడం సమస్య. దానికి ఏకాంతమే పద్ధతి. వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ రాకురావడమే. దానికి సిగ్గు లేదు, మనకి బుద్ధి లేదు. మనస్సు అంటే అంతే, అది పోతూ ఉంటుంది, మళ్ళీ రాకురావడమే. నమశివాయ మీదకి ముందు నామం మీదకి రాకురావాలి. లేకపోతే రూపాన్ని ఎదురుగా పెట్టుకుని కూడా చూడొచ్చు, ఆ రూపాన్ని మనస్సులో స్మరించవచ్చు. తర్వాత నామస్మరణ క్రమంగా అది కుదిరితే నిర్వికల్ప సమాధిలో కడతాడు. అప్పుడు మహామౌనం కూడా చేతనవుతాడు. నామం దానంతరం అదే ఎగిరిపోతుంది, మనం దియ్యక్కల. పలు మార్గాలను అన్వేషిస్తున్న మనస్సుకు ఏకమార్గాన్ని సూచించాలి. ఏకాగ్రత అంటే అర్థం అది. ఏకాగ్రత అనేది అలవాటైతే ఆ ఏకాన్ని ఒకటే తీసేస్తే ఇంకా అగ్రత ఇంకే ఉంది. అయితే ఇవాళ ఒక రకంగా రేపు ఒక రకంగా చేసాక ఏకాగ్రత కుదరదు ఇంకా. అందుకని ఒకే చోటు, ఒకే పద్ధతి, ఒకే సమయం, ఒకే నామం పట్టుకో, ఏదో ఒకటి పట్టుకొని కూర్చో, మొండిగా కూర్చో. టైం పెట్టుకో, అందుకని ఒక అరగంట పెట్టుకో, ఒక పావు గంట పెట్టుకో, గంట పెట్టుకో, నీ ఓపిక. అలారం పెట్టుకో, అక్కడ అలారం మోగాకే లేవాలి, మధ్యలో లేచి టైం చూడకూడదు. అంటే ఇష్టం లేదనమాట. అది అలారం మోగే వరకు కళ్ళు మూసుకుని ఉండమే, ఏం కనపడినా ఏం కనపడకపోయినా ఏం సాధ్యం కానీ కాకపోయి నమశివాయ నామం మానద్దు, అంతే లెక్క. ఎంత కుదిరితే అంతే కుదిరి. అలా చేసి చూడండి, మొహమాటం లేకుండా చెబుతున్నా, బడాయి అనుకోవద్దు. 6 నెలలు ఇలా చేయండి, మీ కుటుంబ జీవితంలోనే అద్భుతమైన శాంతి ఏర్పడుతుంది. అద్భుతమైన శాంతి ఏర్పడుతుంది. మీరు అనుకున్న సమస్యలు మీ దగ్గరికి రావు. అవి శివుడు చూసుకుంటాడు. ఆయన 3వ కన్నుతో చూస్తాడు. మనం దిక్కుమాల కళతో చూస్తాం, ఏదో మనం ఎదవ కళజోడు ఉంటే కానీ ఏది కనపడదు. ఆయన 3వ కంటితో చూస్తాడు, మొత్తం భస్మం అయిపోతాయి. అసలు మన దగ్గరికి రావు, అవి అక్కడ తేలిపోతాయి. వీడు నా గురించి ధ్యానం చేస్తున్నాడు, వీడి సంగతి నేను చూసుకోవాలి, అంతే లెక్క. మన కుటుంబ సభ్యుల్ని అందరినీ చూసుకుంటాడు. మనకి ఎవడైనా అపకారం చేద్దామని వాడి సంగతి వాడు చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. ఉపకారం చేసేవాడిని ఉండి ఇంటికి పంపిస్తాడు, మనకి వెళ్ళో వాడికి ఇచ్చుకో, లేకపోతే నీకు ఉండదని చెబుతాడు, ఆయన వస్తాడు. ఇవన్నీ జరిగిపోతాయి, అప్రయత్నంగా జరిగిపోతాయి. ఆ తపస్సు అంత గొప్పది. దానికి శాకాహారం, సాత్విక ఆహారం, కక్క మొక్క అన్నీ తినేసి తపస్సు అంటే కుదరదు ఎక్కడ. అంటే తపస్సులోకి దిగామంటే మాంసం మానేయాలి. నిర్జితేంద్రియుడు, ఇంద్రియ జయం తపస్సుకు చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది ధ్యానాలు, శిక్షణలు, తపస్సులు నేర్పేస్తున్నారు, చేసేస్తున్నారు. విపరీతంగా దానికి ప్రచారాలు విపరీతంగా జరుగుతున్నాయి. కానీ ఎలా జరుగుతున్నాయో భగవద్గీతలో పరమాత్మ 3వ అధ్యాయంలో చెబుతాడు. కర్మయోగంలో కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. ఇప్పుడు పద్మాసనం వేశాడు, చేతులు కూడా ఇలా వేళ్లలో వేళ్ళు, కాళ్ళలో కాళ్ళు పెట్టాడు, ముక్కు మూసాడు, ఏదో చూస్తున్నాడు. కానీ మనస్సులో అన్నీ ఎవరి మీద ఉంది, దృష్టి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. చేసెడిదియును జపమన్ మరి వేసెడిదియు గాలమనుట వృధగాకుండన్ అని చామకూర వెంకటకవి విజయ విలాసంలో అంటాడు. అర్జునుడు తపస్సు చేస్తుంటే సుభద్ర వచ్చింది. ఇక తపస్సు మానేసి సుభద్ర మీద పడ్డాడు. అప్పుడే చామకూర వెంకటకవి గారు అద్భుతమైన చమత్కారం చేశాడు. బెంగాల్లో బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు వేదాంతం చదువుతూ ఉంటారు, వేదం చదువుతుంటారు, చేపలు పడతారు. బెంగాలీ బ్రాహ్మణులు చేపలు తినడం తప్పు కాదు, ఇక్కడ బ్రాహ్మణులు తీయకూడదు. కాకినాడ బ్రాహ్మణులు వేరు, బెంగాలీ బ్రాహ్మణులు వేరు. కలకత్తా వేరు, కాకినాడ వేరు, చాలా దూరం. అక్కడ బ్రాహ్మణులు తింటారు కదా, ఇక్కడ తింటారంటే కుదరదు, అక్కడ తినచ్చు. అందుకే బెంగాలీ వాళ్ళు మాంసాహారం తిన్నా, అన్ని కులాల వాళ్ళు చేపలు పట్టినా మనం ఆక్షేపించకూడదు. అక్కడ కులవృత్తుంది, అక్కడ ఇంకో ఆహారం దొరకదండి. మనకు మళ్ళీ అన్ని చోట్ల వరి పండదు, ఆ సమస్యలు వేరే. అక్కడి నుంచి వచ్చింది చేసేది జపం, వేసేది గాలం. ఈయన దాన్ని ఎలా వాడుకున్నాడంటే చమత్కారంగా, చేసేది జపం, వేసేది గాలం అన్నట్టుగా ఇక్కడ జపం చేస్తున్నాడు, నటిస్తున్నాడు. అర్జునుడు సుభద్ర కోసం గాలం వేస్తున్నాడు. మనలో చాలామంది జపాలు ఉంటాయి, సుభద్ర కాకపోతే బలభద్ర. ఏదైతే ఓ పదవి కోసం ఒకడు, పదవి కోసం ఒకడు, సన్మానం కోసం ఒకడు, అవమానం కోసం ఒకడు, ఏదో ఒకటి ఏడుస్తూనే ఉంటారు. ఎవడు దేనికోసం చేసినా ఏడిపోయేది. అందుకని ఇవన్నీ పెట్టుకోకూడదు. అది జితేంద్రియత్వం అంటే. నీకు మోక్షం కావాలంటే తపస్సు, పదవులు పీఠాల కోసం తపస్సు కాదు, ఎవడి మీద పగ తీర్చుకోవడానికి తపస్సు కాదు. అది అవుతుంది, పగ తీరుతుంది, కానీ కక్ష అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు అర్జునుడు చేసే తపస్సు అదే, ఇదంతా కక్ష తీర్చుకోవడమే ఇది. కానీ ఏం జరుగుతుందో చూదురు. కానీ అందుకని నిర్జితేంద్రియుడు ముందు తపస్సు వరకు ఆయన ఇంద్రియాలను జయించాడు. నిజంగా జయించాడా చూద్దామా, ముందు ముసళ్ళ పండగ. జయించిన వాడు ఎలా ఉంటాడో అలా ఉండాలి కదా. కానీ మనం భగవద్గీతలో చెప్పినట్టుగా మాయ తపస్సులు చేయదు. కర్మేంద్రియాలను నిగ్రహించుకుంటే ఉపయోగం లేదు. కర్మేంద్రియాలు కాస్త అటు ఇటు ఆడినా పర్వాలా, మనస్సును నిగ్రహించుకోవాలి. మనసాస్మరణ, మనసుతో స్మరిస్తూ ఉంటాడు. ఆలోచనలన్నీ దురాలోచనలన్నీ ఉంటాయి. చేతులు మాత్రం వీడు కూర్చొని కాషాయం కట్టేసుకుని పీఠం వేసేస్తాడు. ఇంతకు మించిన సన్యాసి ఎవరు లేరనుకుంటారు. ఇది పెద్ద అబద్ధం. వీడు మిథ్యాచారంతో ఉన్నాడు, వీడు ముందు లోకాన్ని మోసం చేస్తాడని చెప్పాడు కృష్ణ పరమాత్మ. వాడు జీన్స్ ప్యాంట్ వేసుకుని, టీషర్ట్ వేసుకుని తపస్సు చేసినా పర్వాలేదు, కానీ కాషాయం కట్టినంత మాత్రం నమ్మక్కల. మనం జీన్స్ ప్యాంట్ వేసుకున్నవాడు నిజంగా తపస్సు చేసినా మనం నమ్మ. జీన్స్తో తపస్సు ఏమిటి, దరిద్రం అంటాం మనం. వాడికి నచ్చింది చేసాడు, నీకు ఎందుకే గొడవ. కాషాయం కడితే మాత్రం చెప్పాను ఆయన ఎప్పుడూ ఆ కాషాయంలో చాలా కషాయం లోపల ఉందమ్మా, మనకు తెలియదు ఆ విషయం. కషాయాన్ని సాగదీస్తేనే కాషాయం అవుతుంది. అది కట్టినంత మాత్రాన్ని విలువ ఇవ్వక్కల.
అందువల్ల దొంగ సన్యాసులు తయారవుతున్నారు మొత్తం అంతా. కట్టెత్తే చాలండి. సదా జపపటో హస్తే మధ్య మధ్య అక్షమీలనం, అంతే. ఎప్పుడు జపమాల చేత్తో పట్టుకో, అది తిప్పేస్తూ ఉండు. వేరుశనగ కూడా తిప్పినట్టే తిప్పేస్తూ ఉండాలి. పైకి 10 మందిలో తిప్పే, బహిరంగంగా తిప్పే, రైల్లో తిప్పే. రైల్లో కూడా ఆయన జపమే. రైల్లో జపం ఏంటండి, కుదిరిపోయినా ఈ పుష్ప ఈ మాల ఏమిటి ఇక్కడ, ఎవరిని మాయ చేయడానికి ఇది? నువ్వు పడుకుని చేసుకోవాలి, జపం చేసుకో. అబ్బాయి ఇది ఉండాలి మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఆ జపమాల ఎవడు ముట్టుకోకూడదు. వీడి మనస్సుని ఎప్పటికే 16 మంది ముట్టుకున్నారు. జపమాల ముట్టుకోకపోవడమే పెద్ద విషయం ఇక్కడ. దానికోసం ఓ గుడ్డ సంచి, ఎంత ఆర్భాటము. ఇదంతా మనోనిగ్రహం కోసం అనేది మనిషి గ్రహించరండి. ఆ గుడ్డ సంచికి ప్రాధాన్యం ఇస్తాడు, ఆ జపమాలకి ప్రాధాన్యం. పైగా మా గురువుగారు స్వయంగా చేసి జపమాల నాకు ఇచ్చారు, అదేమిటో. ఆ జపమాల బట్టి మనకేదో రావాలి, గుడ్డ సంచి నుంచి మనకేదో రావాలని తప్పితే నా శక్తి కారణంగా నాకు వస్తుందని ఒక్క మనిషి నమ్మడండి. ఆ మనిషికి నమస్కారం అండి, ఆ మనిషికి నమస్కారం. నేను చేస్తా, నేను సాధిస్తా, నాకు జపమాల అక్కల, గుడ్డ సంచి అక్కల, గురువు అక్కల, నాకు నేనే గురువు అని అనుకునే దమ్మున్న మగాడు, దమ్మున్న ఆడుతుంటే మీకు నమస్కారం అమ్మ, శిరస్సు వంచి దయచేసి అలా మారండి, అలా మారండి. వారు నాకు దిక్కు, వీరు నాకు దిక్కు అనకుండా నీకు నువ్వే దిక్కు. నీ భర్త కూడా నీకు దిక్కు కాదు, నీకు నువ్వే దిక్కు. అదే ఆత్మవిశ్వాసం, అది వివేకానందుడి శైలి. ఎవరినో ఆశ్రయించాల్సిన కర్మ మనకేవాడు. ఆ మాత్రం జపం మనం చేయలేవా ఇక్కడ? వాడు ఎవరో చెప్పి ఉపదేశం ఇవ్వాలట, వారో చెంబి ఇవ్వాలట, వారో జపమాలు ఇవ్వాలట, వారో గుడ్డ ఇవ్వాలట, అది పట్టు కూర్చుంటాడు ఇక్కడ. వారు ఇచ్చారు, వీరు ఇచ్చారు. ఎవరిస్తే ఏమిటి నీకు ఉపయోగపడినప్పుడు? ఇచ్చిన వాడిని బట్టి ఖ్యాతి రాదండి, వస్తువుని బట్టి. చెప్పిన వాడిని బట్టి విషయం గొప్పది కాదండి, మొహమాటం లేకుండా చెప్తున్నా. విషయాన్ని బట్టే చెప్పిన వాడికి ఖ్యాతి రావాలి ఖచ్చితంగా. ఆ మార్పు వస్తే సమాజంలో మంచి విషయాలు వస్తాయి. ఆయన చెప్పారు కాబట్టి ఇది గొప్పది అనొద్దండి. అది గొప్పదైతేనే ఆయన గొప్పవాడు అవుతాడు. అది పెంట విషయం చెప్తే వాడు పెంట చెప్పినట్టు, పెంట లేక ఎంత గొప్పవాడు చెప్పినా సరే. ఆయన చెప్పారు కాబట్టి అది కరెక్ట్ అనొద్దండి. అది కరెక్ట్ కదా మనకు తెలిసిపోతుంది ఆలోచిస్తే. స్వబుద్ధి. అసలు ఆ బుద్ధి ఉపయోగించం మనం. ఈ దేశంలో బుద్ధి ఉపయోగించడం చాలా తప్పు. ఎవరి మీద ఆధారపడమే గొప్ప. అందుకే ఇలాగే ఉంటాం మనం, ఆధారపడం. ఆ నాయకుడు రావాలి, ఈ నాయకుడు ఎవరు రావాలి? వినాయకుడు. నువ్వెందుకు నాయకుడు కాలేవు? కనీసం నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఎందుకు తీర్చిదిద్దుకోలేవు? దానికి కూడా పైనుంచి వినాయకుడు వస్తాడా? మనం అలా చూస్తూ ఉంటాం. మళ్ళీ రాముడు పుడతాడా అండి, కృష్ణుడు పుడతాడా? పుట్టితేనే చంపేశారమ్మా ఇదివరకే, మళ్ళీ పుడతారు వాళ్ళు. ఎంతసేపు ఆత్మవిశ్వాస లోపం మనకి. ఎవరో పుట్టాలి, ఏదో చేయాలి, మనం పప్పు తింటూ కూర్చోవాలి. ప్రపంచం అంతా వాళ్ళు మార్చి చేయాలి. అప్పుడు వాళ్ళకి విగ్రహాలు పెట్టి దండలు వేస్తాం, మనం మారం. దానికి మొత్తం ఇందులో లోపాలని చెబుతున్నాడు. జిర్జితేంద్రియుడు కాకపోతే తపస్సు కుదరదు. పైగా పాషాణైక తలుపుంటున్నాయి, రాతి మీదే పడుకునేవాట. అంటే ఖచ్చితంగా ఆ కష్టాలు పడాలి. నాకేశ ప్రియనందనుడు, నాకేశుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుని ప్రియకుమారుడైన అర్జునుడు నానా ప్రకారంలో అనేక రకాల తపస్సులు చేశాడు. 10 రోజులు ఏదో చేశాడు, కాకపోతే ఇంకోటేమో అనుకున్నాడు, అది చేశాడు. కొంతసేపు నామస్మరణ చేశాడు, ఇంద్రనామస్మరణ. కొంతసేపు ఇంద్రుడు రూపాన్ని మనస్సులో తలుచుకున్నాడు. కొంతసేపు అది ఇది కాదంటే శ్వాస మీద ధ్యాసాన్ని పెట్టాడు, గాలి మీద దృష్టి పెట్టి. కొంతసేపు ముక్కు మీద దృష్టి పెట్టాడు, కొంతసేపు మూతి మీద దృష్టి పెట్టాడు. రకరకాలు పెట్టాడు. మొత్తం చేస్తాడుగా మరి తాపత్రయం. ఆయన తాపత్రయం ఆయన పడ్డాడు ఏదైనా కానీ. నాకేశ ప్రియనందనుండు సలిపెన్ నానా ప్రకారంబులన్ వాకున్ చిత్తము దేహమును సరియక. అది కీలకమైన మాట శ్రీనాథుడు వాడింది. తపస్సులో, ధ్యానంలో కావలసిన ముఖ్యమైనది ఏమిటి అంటే, నువ్వు బాసిం పెట్టేసావా, మినపరొట్టేసావా మాకు అనవసరం. వాక్కు, మాట, మనస్సు 3 ఒకలాగా ఉన్నాయా లేదా, త్రికరణ శుద్ధి, అది మనం పరిశీలించుకోవాలి. ఆ పాత్రలు, జపాలు, సంచులు, పూజలు అవి కాదు అక్కడ. పుష్పాలు, ఈ పుష్పం దగ్గర ఉంటే ఫలిస్తుందిరా, ఏమీ ఆ పుష్పం దగ్గరికి పురుగులు వస్తాయి, ఫలిస్తే వాటికి కూడా మోక్షం రావాలి. ప్రతి పుష్పంలో పురుగులు ఉంటాయి. పైగా మనం ప్రేమించే అందమైన పుష్పాల్లో ఎక్కువ ఉంటాయి. అందమైన అమ్మాయికి ప్రమాదాలు ఎక్కువైనట్టే అందమైన పుష్పానికి కూడా పురుగులు ఎక్కువ, ప్రమాదాలు ఎక్కువ, ముళ్ళు ఎక్కువ. అన్నింటిలోకి అందమైనది గులాబీ, దానికే ముళ్ళు ఉంటాయి. ఉమ్మెత్త పువ్వు చుట్టూ ముళ్ళు ఉండవు, ఎందుకంటే ఎవడు రాడు అక్కడికి. దేవుడికి తెలుసు ఎక్కడ ముళ్ళు పెట్టాలి. అంటే మనం చూసుకోవలసిన చిత్తశుద్ధి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనస్యన్యం వచస్యన్యం కర్మణ్యన్యం దురాత్మనాం. మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా తెలుసుకోవాలంటే ఒకటే లెక్కండి, ఎవరిని అడగక్కల. నీ మనస్సులో ఏ ఆలోచన ఉందో దాన్నే బయటకు చెబుతున్నావా, నువ్వు వేరే ఆలోచన చెబుతున్నావా? అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా, వేదిక మీద చెప్పే మాటలు నమ్మకండి. నాతో సహా ఎవ్వరిని, మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. నేను చెప్పింది ఆచరిస్తున్నాను లేదో నా కుటుంబ సభ్యులకు కూడా తెలవడం కష్టమేనమ్మా. నా మనస్సులో ఉండే కుళ్ళు వాళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది? అది నాకు మాత్రమే తెలుస్తుంది. అమ్మవారికి ఒక్కరికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. జీవుడికి దేవుడికి ఇంకోటికి తెలిసే సమస్య లేదు. అంటే ఎవరిని అడిగి ఏ సమాచారం చేసి సేకరించినా నా గురించిన సమాచారం సత్యమో కాదో నేను చెప్పగలను, కానీ మీరు చెప్పలేరు, వారు చెప్పలేరు. అంటే ఎవడి మనస్సుకు వాడే ప్రమాణం. ఆ మనస్సులో ఉన్న ఆలోచన బయటికి చెబుతున్నామా, బయటికి చెప్పింది మనం చేస్తున్నామా? పోనీ బయటికి చెప్పింది అయినా చేయాలి కదా. మనసులో ఉన్నది పక్కన, బయటికి చెప్పింది చెయ్యం. అసలు మనసులో ఉన్నది వేరే, చెప్పేది వేరే, చేసేది ఇంకా వేరే. పైగా లోకంలో ఎలా వచ్చేస్తుంది, కొంతమంది పెద్ద మనుషులు అయిన తర్వాత రకరకాల రంగాల్లో వారు ఏం చేస్తే అదే సరైంది. ఇది మరీ మూర్ఖత్వం. ఇది సరైంది చేస్తేనే వాడు గొప్పవాడు అవుతాడా, లేదా వాడు ఏం చేస్తే అది సరైంది అవుతుందా? ఇక్కడే మనం మొత్తం మాయలో పడిపోతున్నాం గురువుల ద్వారా. రకరకాల ముఠాలు తయారవుతున్నాయి, ఒక్కడికి ముక్తి లేదు ఇక్కడ. ఈ ముఠాల నుంచి బయటపడి ఏకాకిగా బతకాలండి. భూమా ఏకాకిని, ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైత వర్జిత. అదంతా తపస్సునామాలేవి. ఏకాకిని, భూమరూప నిర్ద్వైత ద్వైత వర్జిత.
నిర్ద్వైత, రెండు ఉండడానికి వీల్లేదు. ద్వైత వర్జిత, ఉంటే వదిలేయి. మళ్ళీ చెప్పాడు పక్కనే, రెండు ఉండడానికి వీల్లేదని చెప్పిన వాడు వదిలేయని చెప్పాడు. ఎందుకంటే స్పష్టంగా చెబితే చేస్తారు. రెండు ఉండడానికి వీల్లేదు, నువ్వు అక్కడ వదిలేయి. నీ మనసులో ఉండే బంధాలు కూడా వదిలేయి, ఆలోచన కూడా వదిలేయి. సంపూర్ణంగా నామరూపాలకు అతీతంగా ఆలోచన ఎక్కడ ఆగిపోతుందో అక్కడ ధ్యానం కుదిరినట్టు లెక్క. ఆలోచనకి మధ్యలో ఉండే ఖాళీయే భగవంతుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతే. కృష్ణమూర్తి గారి మాట, రమణ మహర్షి మాట, ది గ్యాప్ బిట్వీన్ ది టూ థాట్స్ అంటాడు ఆయన. ఆలోచనకి మధ్యలో ఖాళీ ఉందా లేదా? లేకపోతే ఇప్పుడు ఏదో ప్రయాణం చేస్తూ ఒకసారి రైలు గురించి ఆలోచించామండి, వెంటనే రైలు ప్రమాదం దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఈ రైలు గురించిన ఆలోచన ప్రమాదానికి వెళ్ళిపోయిందంటే రెండు ఆలోచనల మధ్యలో తేడా ఉందా లేదా? తేడా మధ్యలో ఒక గ్యాప్, విరామం ఉందా లేదా? విరామం లేకపోతే రెండో ఆలోచన ఎందుకన్నాం దాన్ని? రెండో ఆలోచన అంటున్నాం కదా, అంటే ఖచ్చితంగా ఖాళీ ఉంది. ఆ ఖాళీలో కనుక నువ్వు ఉండగలిగితే అది ఆత్మ. తద్బ్రహ్మ సశివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆలోచనల మధ్యలో ఉండే ఖాళీని పట్టుకోవాలంటే ఎంత మౌనాన్ని సాధించాలి? ఈ ముఠాల మధ్యలో అది సాధ్యమా? ఈ శిక్షణా శిబిరాల మధ్యలో అది సాధ్యమా? ఈ సామూహిక పారాయణంలో అది సాధ్యమా? ఏకాంతంగానే ఉండాలి ఖచ్చితంగా. అందుకనే చెబుతున్నాడు స్పష్టంగా, ఇది ఇలా ఉండాల్సిందే, లేకపోతే సరిగా. నా వాక్కునంటే మాట, నీ మనస్సులో ఏముందో ఆ మాట చెబుతున్నావా? మనస్సులో మాట చెప్పలేమనుకోండి, మానేయండి, మాట్లాడకండి, అబద్ధం చెప్పద్దు. నేను ఎప్పుడు మంచి ఆలోచనలే చేస్తాను, మంచి మాట వద్దు. అలాగా చెడ్డ మాటలు మాకు వినపడుతున్నాయి ఇక్కడ, కనపడుతుంది. నీ జీవితం అంతా స్పష్టంగా పరిశీలిస్తే నేను మంచి మాటలే చెబుతాను, మంచి పనులే చేస్తానంటే అంత అక్కడ పరిశీలించుకోవాల్సింది, లేకపోతే చిత్తశుద్ధి లేనట్టే లెక్క. చెప్పినంత మాత్రాన్ని నమ్మడానికి వీల్లేదు ఎవరిని. వ్యాసుడే చెప్పాడు స్పష్టంగా, భారతం అంతా రాసిన తర్వాత వ్యాసుడు చెప్పాడు, మా జీవితాలను ఆదర్శంగా తీసేసుకోకుండా ఆయన, మేము ఏదో కర్మకాయలు కొన్ని పనులు చేస్తాం, కానీ గ్రంథాల్లో మంచి మాటలే చెబుతాం, ఆ ప్రకారం చేయమన్నాడే. ఇక్కడ చెడిపోమని చెప్పరు కదా ఎవరికి. అందుకని వ్యాసుడు చేసిన పనుల్లో మనం చేస్తాము. వ్యాసుడు కౌరవుల వంశాన్ని ఉద్ధరించడం కోసం ఓ పని చేశాడు, మరి అది మనం చేస్తామా? ఆయన చేసినట్టు మనం చేయగలమా? ఆయన కేవలం తేజఃప్రవేశం చేశాడు, అది మనం చేయగలమా? ఆయన భౌతిక సంగమం కాదు అది, వ్యాసుడు తేజఃప్రవేశం చేయించాడు అక్కడ. అది తపశ్శక్తి, మనకెక్కడ సాధ్యం అది? అంచేత ఆ మహానుభావుల చర్యలు కూడా ఎలా ఉంటాయంటే మనకు అర్థం కాకుండా ఉంటాయి. శ్రీకృష్ణుడు అంతే, వ్యాసుడు అంతే. భారతంలో కృష్ణ శబ్దానికి పర్యాయ పదాలుగా ఉన్నవాళ్ళు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు మహానుభావులే, ముగ్గురు వీలీలలే. ఒకరు కృష్ణ శబ్దం శ్రీకృష్ణుడు, ఇంకొకరు కృష్ణ శబ్దం కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు, ఇంకొకరు కృష్ణ శబ్దం సాక్షాత్ పరాశక్తి ద్రౌపదీదేవి. ఒక మాట అనడానికి వీల్లేదా మహాసాధ్విని? ఆవిడది లీల, శ్రీకృష్ణ లీల, ద్రౌపది లీల, వ్యాసుని లీల. వ్యాసుడు సన్యాసి కాబట్టి, ద్రౌపది సాధ్వి కాబట్టి వాళ్ళ విషయంలో లీల వాడరు, ఎందుకంటే అపార్థాలు వస్తాయని కృష్ణుడికి వాడారు. లేదు కానీ ముగ్గురు దేవతామూర్తులే. ద్రౌపదీదేవి సాక్షాత్ లలితాదేవి. ఒక మాట అంటే కళ్ళు పోతాయి. ఆవిడ ఎందుకు అదుగులు చేసుకుందో మనకు తెలుసా? పూర్వజన్మ కర్మలు 100 రాశారు అక్కడ, మనం చదివి చేస్తేగా అవన్నీ. అవన్నీ నమ్మమ్మను. అక్కడికి వచ్చేసరికి లాజిక్లు మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ. ఆవిడకి తెలిసేది చేసుకుంది, అది కూడా కృష్ణుడు వ్యాసుడు చెబితేనే చేసుకుంది. అందుకని మనసు మాట చేత మూడు ఏకమైతే తపస్సు చేయమని చెప్పాడు. ఎక్కడో చెప్పాలా, ఏమిటో చెప్పాలా, నువ్వు చూసుకోవాలి అన్నాడు. అంతే అర్జునుడు బయలుదేరాడు. ఆయనకి ఏమనిపించింది తపస్సు అనగానే? దివ్యాస్త్రాలు అంటే, దివ్య అంటే దేవతలు కదా, దేవతలకు నాయకుడు దేవేంద్రుడు కదా, ఆయన మాట అడిగారే కదా ఇంగ్లీష్ మీడియం ప్రకారం, ఆయన మా నాన్నగారే కదా. మళ్ళీ నాన్నగారి గురించి చేస్తే తపస్సు ఒకవేళ ఏదైనా కాదుకూడదంటే ఆయనే చెప్తాడు, దానికి తండ్రి మార్గదర్శకుడు కదా, ఎప్పుడు మార్గదర్శనం తండ్రి చెయ్యాలి, ఆ మార్గంలో నడిచేలాగా తల్లి చూడాలి, అప్పుడు పిల్లలు బాగుంటారు. మార్గదర్శనం తండ్రి చేయాలి అంటే, మార్గదర్శనం తండ్రి చేయాలంటే ముందు ఈయన మార్గదర్శకుడే ఉండాలి అక్కడ. ఈయన 9ంటికి లేచి పిల్లలు 6ంటికి లేపమని చెప్పానా అంటే కుదరదు అక్కడ. పిల్లలు మనం చెప్పినట్టు చెయ్యరు, మనం చేసినట్టు చేస్తారు, అది గ్రహించాలి. మనం చేసినట్టు చేస్తారు. ఈ తండ్రి అన్న పెద్ద మనిషి 5ంటికి లేచి స్నానం చేసేసి దేవుడి దగ్గర కూర్చుని కాస్త దీపం పెట్టుకుని 4 స్తోత్రాలు ఏవో చదువుకుని ఖచ్చితంగా 8 అయ్యే వరకు స్మార్ట్ ఫోన్ కానీ సెల్ ఫోన్ కానీ తీయకుండా ఉంటే పిల్లలు కూడా తీయరు. తీయొద్దని చెప్పడానికి ఈయనకి అధికారం ఉంటుంది. నాకు అనేక పనులు ఉంటాయి, తెల్లవారులు ఆన్ చేయాలంటే మిమ్మల్ని మించిన పనులు నాకుంటాయంటాడు వాడు. ఆదర్శంగా ఉండాల్సింది ముందు తండ్రి, తల్లి కూడా కాదు. తల్లి ప్రేమకి చిహ్నం, తండ్రి బాధ్యతకి చిహ్నం మనం గ్రహించాలి. పిల్లల మీద ప్రేమతో గారాబంతో ప్రవర్తిస్తే తల్లిని అర్థం చేసుకోవచ్చు, తండ్రిని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. తండ్రి ఖచ్చితంగా వ్యవహారంలో ఉండాల్సిందే. ప్రేమ వేరు, ఈ గారాబాలు చేయకూడదు అసలు. తండ్రి పిల్లల్ని ఇంచుమించి నెత్తిమి ఎక్కించుకోవడం చాలా తప్పు. పక్కన కూర్చో అంటే ఆ మాత్రం ఎడ ఉండాలి తండ్రికి పిల్లకి. భుజం మీద చెయ్యాలి. పిల్లలు వచ్చి తండ్రి భుజం మీద చేసే పరిస్థితి రాకూడదు, దెబ్బైపోతాయి కుటుంబాలు. పిల్ల భుజం మీద తండ్రి చెయ్యాలి. పిల్ల వచ్చి ఎలా నాన్న అంటే అలా నిలబడి ఏంటమ్మా అనాలంతే. రేపొద్దున ఏ పని చేయడానికైనా ఆ పిల్లాడు భయపడతారు, చేయడానికే కష్టంగా ఉంది కదా. ఫ్రెండ్లీ నేచర్ని కొత్త మాట ఒకటి మొదలెట్టాను వచ్చిన. ఫ్రెండ్స్తో ఫ్రెండ్లీగా ఉండాలి, తల్లిదండ్రులాగా ఉండాలి. తల్లిదండ్రులతో ఫ్రెండ్లీ నేచర్ ఏంటంటే అర్థం లేని మాట. ఫ్రెండ్లీ నేచర్ ఎప్పుడో కూడా మన సంస్కృతి చెప్పింది. ప్రాప్తేతు షోడశేవరశే పుత్రం మిత్రవదాచరేత్. మైనారిటీ తీరిపోయింది 18 ఏళ్ళు, అప్పుడు ఫ్రెండ్లీ నేచర్ స్పష్టంగా చెప్పింది, పుత్రం మిత్రవదాచరేత్. మనం ఏం చేస్తున్నామంటే చిన్నప్పుడేమో బాగా నెత్తి మీద ఎక్కించేసుకుని తర్వాత వాళ్ళు ఇష్టం లేని పెళ్ళిళ్ళు, ఇష్టం లేని ఉద్యోగాలు, ఇష్టం లేని కాపురాలు, ఇష్టం లేనివి అన్నీ చేశాక అప్పుడు మాత్రం ఏమిటో మా వాడు ఫోన్ చేయలేదు, మాట్లాడడం లేదు, ఇప్పుడు ఆశిస్తున్నారు. ఇక్కడ ఎక్కడికి కొట్లాడతామా? వాడు ఎవడు వల్ల పడాలో వాడు వాళ్ళలో పడ్డాడు. నిజంగా 18 ఏళ్ల వరకు మనం పెంచే విధంగా పెంచి తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏడవనేయండి. మనకేమిటట అనుభవించేది వాడా మనమా?
చిన్నప్పుడేమో బాగా ఓహో పూసేసుకుని రాసేసుకుంటాం, తర్వాత ఏమో చిన్నప్పుడేమో వదిలేసి హాస్టల్లో చేరుతున్నాం, తర్వాత ఏమో తీసుకొచ్చి మమ్మల్ని చూడడం లేదు లేదా అంటాం. ఎప్పుడు వదిలేయాలో అప్పుడు వదిలేయాలి. 18 దాటాయంటే వాళ్ళ బాధ్యత మంది కాదు, వాడి కర్మ వాడు అనుభవించాల్సింది. ఆ లోపు ఖచ్చితంగా 8 ఏళ్ల వరకు పిల్లాడు కానీ పిల్ల కానీ ఏ తప్పు చేసినా తల్లిదండ్రులదే పూర్తిగా, పిల్లలకి అందులో రూపాయి వాటా ఉండదండి, మొత్తం తల్లిదండ్రులదే. 8 నుంచి 16 వరకు వాళ్ళు ఏ తప్పు చేసినా పుణ్యం చేసినా కూడా తల్లిదండ్రులకు సగం, వాళ్ళకి సగం. 8 ఏళ్ల లోపు పిల్లలు చేసిన పుణ్యాలు కూడా తల్లిదండ్రుల ఖాతాలో పడతాయి, పాపాలు కూడా తల్లిదండ్రుల ఖాతాలో పడతాయి. 8 నుంచి 16, 18 వరకు మైనారిటీ తీరే వరకు చేసిన పుణ్యాలు పాపాల్లో సగం వాటా వస్తుంది. లెక్క ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు తెలిస్తే ఈ లెక్క తెలుస్తుంది. 3 లక్షల వరకు ఒక లెక్క, 6 లక్షల వరకు ఒక లెక్క, 16 దాటితే ఓ లెక్క అని ఉంటుంది. అంతే చూసుకోవాలి. ఇక 18 దాటిన తర్వాత పిల్లలు చేసినటువంటి పాపపుణ్యాలు పూర్తిగా వారివే, తల్లిదండ్రులకి ఏమీ సంబంధం లేదు. పోలీస్ శాఖ వారికి కూడా తెలిసి రహస్యం. సన్నాఫ్ని ఊరికే అడ్రస్ కోసం రాస్తారు, పిలిచి అడిగితే నాకేం సంబంధం లేదండి, వాడిని తమదైన శైలిలో విచారించండి అంటే విచారిస్తారు. ఆ మధ్య పత్రికల వాళ్ళు చాలా రాస్తున్నారు దాన్ని, తమదైన శైలిలో విచారిస్తే ఈ విషయం తెలిసిందంటే నాకు అదేమిటో అర్థం కాల. ఓ పోలీసు ఆయన కనపడితే తమదైన శైలి అంటే ఏమిటన్నాను, అది చెప్పడం వీలు కదండి, రండి చూపిస్తాను. వద్దులే అని వెంటనే వచ్చానికి ఎప్పుడు పలకరించకూడదు కదా, వెంటనే అర్థమైంది కూడాను. అంతేనండి. అబ్బాయి నేను ఉన్నాను కదా, నేను వెళ్ళడం, మనం ఫోన్ చేయడం కూడా మా అబ్బాయి అయితే కొట్టదగిన నేరం వస్తే కొడతారు, కాల్చి బారేస్తారు, ఎన్కౌంటర్ కూడా తిరుగులేదు అక్కడ, నేరాన్ని బట్టి ఉంటుంది. ఒళ్ళు మండి అడుగుతున్నారు వాళ్ళు కూడా, విచారణ పేరు మీద తిప్పుతూ ఉంటాయి. అందుకే జరుగుతాయి ఇటువంటివి. జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది. దాని మీద మనం చర్చలు చేయకూడదు. ఇంకా సమాజమైన అంతే, తప్పది కానీ తప్పదది, అంతే ఆ పరిస్థితి. అంతే అలాగే ఉంటాయి. ఆ పరిస్థితి రావాలంటే అప్పుడు శాస్త్రం ఏం చెప్పి స్పష్టంగా, వాడు చేశాడు కదా తప్పు, నువ్వెందుకు ఊరికే ఇదైపోతున్నావు, వాడిని విడిపించాలని బాధపడ్డం మానేయి, అనుభవించు మనం. అప్పుడు ఇంకోసారైనా చేయకుండా ఉంటాడు, కనీసం వాడు కొడుకైనా చేయకుండా ఉంటాడు. నేను చేస్తే నా తండ్రి పట్టించుకోలేదురా, వదిలేశాడు, పోలీసులు తమదైన శైలిలో విచారించారా అంటే వాడు కొడుకు చేయకుండా జాగ్రత్త పడతాడు. అంతేగాని మనం అడ్డం పడిపోయి మొత్తం మన పలుకుబడంతా ఉపయోగించేసి అక్కడ వెళ్ళి కూర్చొని ఏదో రకంగా వాడిని విడిపించేసి మంచం కింద దాచాక వాడేలా ఉంటాడండి గొప్పగా నీతిపరుడుగా. మన తప్పు మనకు లేదా? ప్రభుత్వాలంటే ఎలాగా? అందుకని అర్జునుడు వారు తండ్రి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఇంద్రుడి గురించి, ఆయన దేవేంద్రుడు కదా, ఆయుధాలు ఇస్తాడు కదా, తండ్రి మార్గదర్శకుడు కదా, చూపిస్తాడు కదా అని. ఎలా చేస్తున్నట్ట తపస్సు శ్రీనాథుడు చూడండి, శార్దూల పద్యం రాస్తున్నాడు తపస్సు గురించి. శాకాహారుడు నిర్జితేంద్రియుడు పాషాణైకతల్పుండునై నాగేశ ప్రియనందనుండు సలిపెన్ నానా ప్రకారంబులన్ వాకుం చిత్తము దేహమున్ సరియక నానా తపశ్చర్యలన్ వ్యాకీర్ణోరగ సింహ భల్లుక లులాయాభీల శైలాటవిన్. రాస్తే శార్దూలం లేకపోతే మత్యభం, శ్రీనాథుడికి ఆ పద్యాలు తెలుసు, అందుకని అలాగే రాస్తాయి. తపస్సు చేయడానికి ఎక్కడికి వెళ్ళాట? వ్యాకీర్ణోరగ సింహవల్లభ లులాయాభీల శైలాటవిన్. శైలాటవి కొండ చుట్టూ ఉన్న అడవి, కొండ కోన అంటారు. కొండ చుట్టూ బాగా విస్తరించినటువంటి అడవిలోకి వెళ్ళాట, దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారణవి. అక్కడ ఏమున్నాయి? వ్యాకీర్ణ అంటే వ్యాపించిన, వీటితో వ్యాపించింది. ఉర్రగా భయంకరమైన పావులు ఉన్నాయి, ఏ కొండ చెల్లి వచ్చి మింగేస్తుందో తెలియదు, అటువంటి పావులు ఉంటాయి. సింహాలు ఉన్నాయి, ఎప్పుడు మనిషి కనపడగానే మీద పడుతుందో తెలియదు. భల్లుక భయంకరమైన ఎలుగుబట్లు ఉన్నాయి, దొరికితే తేనె తాగుతాయి, దొరకకపోతే మనిషినే చంపుతాయి. దొరకకపోతే మనిషి మీద పడతాయి, చంపినా చంపకపోయినా భయపడి చావాల్సిందే కదా. వ్యాకీర్ణోరగ సింహ భల్లుక లులాయ, అడవి దున్నపోతులు ఉన్నాయి. లులాయం అంటే దున్నపోతు, ఇది అడవి దున్నపోతు. ఊళ్ళో ఉండే దున్నపోతు వేరు, అడవిలో ఉండే దున్నపోతు వేరు. అడవి దున్నపోతు గుర్రాన్ని తింటుంది, అందుకే అడవి దున్నపోతుని వాహవైరి అంటారు. వాహం అంటే గుర్రం, అందుకని వాహవైరి అంటారు. అలసాని పెద్దన్న గారు మనుచరిత్రలో చెబుతాడు. అడవి దున్నపోతు గుర్రాన్ని తినేస్తుంది, గుర్రం కనపడితే తినేస్తుంది మొత్తం. అంత ఆకారంలో ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి అడవి దున్నపోతులు, కొండ చిలువలు, భల్లూకాలు, సింహాలు ఉన్న అడవికి వెళ్ళాడు. ఎందుకోసమంటే తపస్సు సిద్ధపడినవాడు మృత్యువుకు సిద్ధపడాలి.